హాయ్ ఫ్రెండ్స్, మీకైతే ఇదిగో పంజాబీ డ్రెస్కి చక్కగా ఫ్రంట్ పార్ట్లో వేసుకునే ఈ విధంగా చూపిస్తా చూడండి. ఇదైతే చాలా ఈజీగా ఎలా వేయాలి అనేది చూపిస్తా చూడండి. చాలామంది ఇది వేయడానికి చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. నేను చూపించే వీడియో చూసినట్లయితే మీరు నిజంగా చాలా ఈజీగా వేయగలుగుతారండి. ఫస్ట్ అయితే ఈ విధంగా ఓపెన్ చేయాలి. కింద ఒక పీస్ పెట్టుకొని ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాతకి ఇదిగో చూడండి, నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అట్లనే ఒకటికి 2 సార్లు వీడియో చూసి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వస్తుందండి. చాలా సింపుల్గా ఉంటుంది. హార్డ్ అనిపించినప్పుడు, వర్క్ హార్డ్ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ కూడా ఉండదు అన్నట్టు. ఈజీ వే ఏంటి అని చూసి నేర్చుకొని ఈజీగా చేస్తున్నప్పుడు మనకి ఇంట్రెస్ట్ కూడా వస్తూ ఉంటుంది అన్నట్టు. ఇదిగో ఈ విధంగా వేసుకోవాలన్నట్టు. ఏదైనా సరే అండి, కష్టం అనుకుంటే కష్టంగానే ఉంటుంది. దాన్ని నేర్చుకోవాలి అన్న ఒక తపనతో నేర్చుకుంటే మాత్రం కంపల్సరీ వస్తుంది అన్నట్టు. మనం ప్రయత్నించాలి, ప్రయత్నిస్తే రాందంటూ ఏది ఉండదు. ప్రయత్నిస్తే ఖచ్చితంగా వస్తుందన్నట్టు. ఇంకా ఇవి యూనిఫామ్స్ కుట్టడము హార్డు ఎక్కువ కుట్టలేము, తక్కువ కుట్టగలుగుతాం అని అనుకుంటారు. కానీ ఈజీ ప్రాసెస్లో ఈజీ మెథడ్స్ మీరు నేర్చుకున్నట్టయితే మంచిగా కుట్టగలుగుతారు అన్నట్టు. ఇంకా కుట్టడం రాని వాళ్ళు కూడా వీడియోస్ చూస్తూ నేర్చుకుంటే అన్నీ వస్తాయండి. మనుషులకి చాలా తెలివితేటలు, చాలా జ్ఞానం ఇస్తాడు అన్నట్టు దేవుడు. దాన్ని ఏంటంటే మనం వినియోగించుకోవాలి. వినియోగించడానికి ప్రయత్నించినప్పుడు అన్నీ తెలుస్తూనే ఉంటాయి, అన్నీ వస్తూనే ఉంటాయి. నేను చెప్పిన విధంగా ఈ విధంగా మీరు ఒకసారి ప్రయత్నించండి, కుట్టండి, చూడండి, చాలా నీట్గా మంచిగా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు నేను ఇంకా మీకు ఏదైనా క్లారిటీ లేదు, ఇంకా స్లోగా చేయండి అంటే కూడా ఒక వీడియో స్లోగా కూడా చేసి పెడతానండి. ఓకేనా? మరి ఇదైతే మీకు అర్థం అవుతుంది అని నేను అనుకుంటున్నా. మీకు అర్థమైందా లేదా ఒక్కసారి అయితే కామెంట్ చేయండి. ఓకే, బాయ్ అండి. మరి అందరూ లైవ్కి కూడా వచ్చి సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్. చాలా సింపుల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నా నేను. ఓకే, మీ అభిప్రాయం ఏంటో చెప్పండి.